ఒక పిచ్చోడికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో 2014-19 మధ్యన 2019 కట్ చేసి 24 మధ్యన మనందరం చూసాం, అనుభవించాం. రాష్ట్రాన్ని కుక్కలి చింపినటువంటి విసిరాగ్గా మార్చాడు. ఇప్పుడు ఆ పిచ్చోడు ప్రతిపక్ష హోదా ఇమ్మని అడుగుతున్నాడు. అన్నట్టుగా మాట్లాడడం ప్రారంభించాడు. ఆయనకు అలవాటు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో కనీసం తెలియలేనటువంటి పరిస్థితి. వారంలో ఒకరోజు రావడం, పూర్తిగా అబద్ధాలు మాట్లాడడం, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడం 16 మాసాలుగా ఆనవాయితీగా జరుగుతుంది. నిన్నను పాత్రికేయుల సమావేశం పెట్టాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను ఆయనకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేదు అని. కానీ ఆ పిచ్చోడు మాటలు కొంతమందైనా నమ్మి మళ్ళీ మోసపోతారనే ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా ప్రజలకి వాస్తవాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అందుకే మేము తప్పనిసరి పరిస్థితిలో ఈ సమాధానం చెప్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. నిన్న సమావేశంలో చూస్తే 2 విషయాలు ప్రధానంగా తీసుకున్నాడు. ఒకటి మెడికల్ కాలేజీలు, 2 రైతు సమస్యలు. ఈ రెండింటి మీద పూర్తిగా అవగాహన లేనటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆ స్థాయిలో మాట్లాడతాడని నేను ఊహించలేదు. ప్రధానంగా రైతుల గురించి మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. 5 సంవత్సరాలు మాట్లాడితే నా హయాంలో ఒక్క రైతైనా రోడ్డు మీదకి వచ్చాడా అని చెప్పి మాట్లాడుతున్నా. నేను సూటిగా అడుగుతున్నాను, నువ్వు పరిపాలించినటువంటి 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలు ఉందా? ఎవరైనా సరే బయటకు వచ్చి మాట్లాడే అవకాశం నువ్వు కల్పించావా? మాలాంటి పార్టీకి, మాలాంటి నాయకులకు కూడా కనీసం నోరు విప్పి మాట్లాడే అవకాశం లేకుండా చేసి, మా ప్రభుత్వంలో ఒక్కసారైనా సరే రైతులు రోడ్డు మీదకి వచ్చారని నిస్సిగ్గుగా నువ్వు మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు ప్రధానంగా యూరియా సమస్యను నువ్వు తీసుకొచ్చావు. యూరియా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం, అందులో ప్రధానమంత్రి గారు దేశంలో యూరియా వాడకం చాలా ఎక్కువగా ఉంది, దీనివల్ల అనేక అనర్థాలు వస్తున్నాయి, క్యాన్సర్ వస్తుంది, దీన్ని తగ్గించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందో రైతుల్లో ఒక ఆందోళన వచ్చింది. యూరియా ఇక రాదేమో, యూరియా దొరకదేమో. దీనికి తోడు ఫేక్ పార్టీ, ఫేక్ న్యూస్, ఒక ఫేక్ పత్రిక, ఒక ఫేక్ టీవీ నిరంతరం యూరియా దొరకదని ప్రచారం ప్రారంభించింది. సోషల్ మీడియాలో
విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీనికి తోడు కొన్ని సమస్యలు వచ్చాయి. ఈరోజు 2-3 జిల్లాల్లో ఎర్లీగా నాట్లేశారు, యూరియా అంతా సప్లై చేశారు. అనుకోకుండా విపరీతమైనటువంటి వర్షాలు వచ్చాయి, మొత్తం మునిగిపోయింది. మళ్ళీ ఆ జిల్లాలకి అదనంగా యూరియా అవసరం ఏర్పడింది. ఇది ఒక సమస్య వచ్చింది కొత్తగా. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో సెప్టెంబర్ నెలాఖరికి వ్యవసాయ పనులు వస్తాయి, ఖరీఫ్వి. ఈ సంవత్సరం ఎర్లీగా వర్షాలు వచ్చాయి, వాళ్ళు కూడా ఎర్లీగా నాట్లేయడం ప్రారంభించారు, వాళ్ళకి యూరియా అవసరం వచ్చింది. ఈ కారణాలన్నింటి వల్ల ఒక వారం రోజులు ఈ సమస్య ఏర్పడితే దీన్ని భూతద్దంలో చూపించి మా హయాంలో ఎవ్వరూ రోడ్డు మీదకి రాలేదు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు గారి నాయకత్వంలో యూరియా దొరకడం లేదు, రైతులు అల్లాడిపోతున్నారని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. అందులో నిన్న చూస్తే రక్తం మరిగింది, పచ్చి అబద్ధాలు. నిన్న కొన్ని పత్రికా ఫోటోలు చూపించాడు, కొన్ని వీడియోలు చూపించాడు. ఏ ఫోటోలవి, ఏ వీడియోలవి? నీ పాంప్లెట్ సాక్షి పేపర్లో వేసినటువంటి ఫోటోలు వీడియోలు చూపించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి తప్పుదారి చెప్పాలని నువ్వు ప్రయత్నం చేశావు. నీ ప్రయత్నాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యూరియా నేను చాలాసార్లు చెప్పాను, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతిరోజు ప్రకటనలు చేస్తున్నాం. ఖరీఫ్ సీజన్కి 6.22 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉంది. కానీ మేము ముందు జాగ్రత్తగా 7.19 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వలు సిద్ధంగా ఉంచుకున్నాం. ఆ నిల్వల్లో ఈ రోజు వరకు 6.41 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు సరఫరా చేశాం. ఇంకా 78,000 మెట్రిక్ టన్నుల యూరియా ప్రభుత్వం దగ్గర, ప్రైవేట్ డీలర్ దగ్గర స్టాక్ ఉంది. దీనికి తోడు అదనంగా కూడా 19,500 మెట్రిక్ టన్నుల యూరియా పోర్టులకు వచ్చాయి. పోర్టుల నుంచి దిగుమతి అయింది. ఏ జిల్లాల అవసరం, ఏ డివిజన్ల అవసరం, ఏ రైతు సేవా కేంద్రకు అవసరం, కలెక్టర్లు డేటా పంపిస్తే దాని ప్రకారం పంపిణీ చేస్తున్నాం. సెప్టెంబర్ 22 నాటికి 55,115 మెట్రిక్ టన్నుల యూరియా పోర్టుల నుంచి మళ్ళీ ఈ రాష్ట్రానికి వస్తుంది. అంటే 1,52,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచాం. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా ప్రతి సంవత్సరం 3 పర్యాయాలు వేస్తారు. మొదట విడత, రెండో విడత, మూడో విడత. ఎప్పుడైతే ఫేక్ మీడియాలో, ఫేక్ టీవీల్లో యూరియా దొరకదని ఎప్పుడైతే క్రియేట్ చేశారో రైతులు ఆందోళన చెంది 3 పర్యాయాలకు కావలసినటువంటి యూరియా ఒకేసారి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం వల్ల కొన్ని దగ్గరలో ఈ సమస్యలు వచ్చాయి. దీన్ని అధిగమించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీంలేసి గ్రామాలకి, సచివాలయాలకు పంపించి ఈరోజు మేము ఎక్కడ సమస్య రాకుండా యూరియా ఇస్తుంటే దీన్ని విమర్శిస్తున్నారు. నిస్సిగ్గుగా పచ్చకామర్ల వాళ్ళకి పచ్చగా కనిపిస్తారు. నీ పుట్టుకే అవినీతి, నీ పార్టీయే అవినీతి. అధికారం లేనప్పుడు లక్షల కోట్లు, అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి ఈరోజు నీ అవినీతి అంతా బయటపడుతుంటే నిస్సిగ్గుగా యూరియా మీద 250 కోట్లు
అవినీతి జరిగిందని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే నీకు ఆ పిచ్చి ఉందని అందరికీ ఉందనుకుంటావా? రైతుకి ఇచ్చిన దాని మీద ఎవరైనా సరే తప్పు చేస్తారా, అవినీతి చేస్తారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు అవినీతి జరుగుతుంది? నువ్వు ఉండేటప్పుడు యూరియా 50% మార్క్ఫెడ్ ద్వారా ఇచ్చేవాళ్ళు, 50% ప్రైవేట్ యాజమాన్యం ద్వారా ఇచ్చేవాళ్ళు. మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ద్వారా ఇవ్వాలి అని చెప్పి 70% మార్క్ఫెడ్ ద్వారా అమ్ముతున్నాం, 30% ప్రైవేట్ డీలర్లకు ఇస్తుంటే అవినీతి జరిగింది. 300 బస్తా 500 ఇస్తున్నా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాం. ఎక్కడ కూడా రైతు సేవా కేంద్రంలో ఒక్క పైసా అదనంగా లేకుండా ఇస్తుంటే నిస్సిగ్గుగా నువ్వు యూరియాలో అవినీతి జరిగిపోయిందని మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. నిన్ననే 2 పేపర్లో ఫోటోలు చూపించారు. ఆ 2 పేపర్లు కూడా దిక్కుమాలిన సాక్షి పేపర్. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో యూరియా ఇవ్వలేకపోతున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో యూరియా ఇవ్వలేకపోతున్నారు, బావిలో పడి చనిపోవాలి. నీకిప్పటికే నీ అవినీతికి, నీ మోసానికి, నీ దగాకి 5 సంవత్సరాలు నువ్వు పాలించినటువంటి పాలనకి ప్రజలు విసికి వేసారి 11 కిలోమీటర్లు గొయ్యి తవ్వి నిన్ను, నీ పార్టీని బావిలో ఎప్పటికే పూడ్చినా సరే సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. వేరే పేపర్లో చూపించి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. నీ పాంప్లెట్లో నువ్వే తప్పుడు ఫోటోలు తీయించి తప్పుడు సమాచారం రాసి ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు. నిన్న గుడిపల్లె నేను కలెక్టర్తో మాట్లాడాను, ఛాలెంజ్ చేస్తున్నాం, ఆ ఊరు వెళ్దాం. 666 బస్తాలు ఆ గ్రామానికి ఇచ్చారు. మొదటి రోజు సర్వర్ పని చేయకపోతే రెండో రోజు రమ్మని చెప్తే రెండో రోజు వచ్చారు. 400 మంది వచ్చారు. 15 నిమిషాల్లో లైన్లో ఉండి గుడిపల్లిలో ఎరువులు తీసుకుంటే నీ దిక్కుమాలిన పేపర్లో ఫోటో వేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో ఎరువులు దొరకలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ఏం ఆన్సర్ చేయాలి, ఏం మాట్లాడాలి? బాధ, ఆవేదన కలుగుతుంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. సమస్య కొంత వచ్చింది, చెప్పాను కారణాల వల్ల. ఈ సమస్యను అధిగమించడానికి అన్ని ప్రయత్నం ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అయింది. ఎక్కడా ఇబ్బందులు లేవు. అయినా సరే ప్రతిరోజు పేపర్లో, టీవీల్లో ఇదే పని. పద గుడిపల్లి వెళ్దాం, రైతులకు అడుగుదాం ఎన్ని గంటలు లైన్లో ఉన్నారు, ఎవరికి ఎరువు అందలేదు. దీన్ని నిన్న చూపించి పెద్దనకుండా, గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మేము మాట్లాడలేమా? మాకు నోరు లేదా? మాకు డైలాగులు రావా? కానీ విఘ్నత, వినయం మాలో ఉంది. అందుకే మేము మాట్లాడలేకపోతున్నాం. కానీ ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత. ఈరోజు నా నియోజకవర్గం టెక్కలి. టెక్కల్లో అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో క్యూ ఎరువుల గురించి. పిచ్చోడా, ఎరువులు లేకపోతే ఎవడైనా క్యూలో ఉంటాడా? ఎరువులు లేకుండా క్యూలో ఎవడైనా ఉంటాడా? ఎరువు ఉంటే క్యూలో ఉండి ఎరువు తీసుకుంటాడు. ఆ రోజు టెక్కల్లో ఎప్పుడు ఈ ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వం అంటే ఆర్బీకేల ద్వారా వచ్చిన ఎరువుల్నే అధికారుల దగ్గరుండి పంపిణీ చేసేవాళ్ళు. ప్రైవేట్లో ఎరువులు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకునేవాళ్ళు. ఈసారి ప్రైవేట్కి ఇచ్చిన ఎరువు కూడా పక్కదారి పట్టకూడదు, ఎక్కువ ధరకు అమ్మకూడదని ఆ రోజు టెక్కల్లో వైశ్యరాజు వెంకటరాజు అని షాప్. ఇది డేటు 23 ఆగస్టు. 23 ఆగస్టు నువ్వేదైతే ఫోటో తీసావో వైశ్యరాజు వెంకటరాజు షాప్ ఇది. ఈ షాపు దగ్గరికి మా ఆర్డీఓ, మా ఏడి ఏవో అందరూ దగ్గరుండి
రైతులకి అందరికీ క్యూలో పెట్టి 300 రూపాయల కంటే ఒక పైసా ఎక్కువ అమ్మకుండా 15 నిమిషాల్లో ఇవన్నీ ఎరువులు ఇప్పిస్తే వెంటనే వెళ్ళి ఫోటో. అప్పటికి ఆర్డీఓ అడిగారు, ఎందుకు ఫోటో తీస్తున్నావు, ఇక్కడ ఏం సమస్య ఉంది అంటే పరిగెత్తి పారిపోయి ఫోటో తీసేస్తే అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో క్యూలో ఉన్నారని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే నీ దిక్కుమాలిన పేపర్లో వేసి ఏం సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతున్నా. ఎప్పటికైనా సరే రైతులందరికీ కోరుతున్నాను, ఎవ్వరూ ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. సఫిషియెంట్గా ఎరువులు ఉన్నాయి, మీరు దయ ఉంచి ఎంత అవసరమో అంతే వాడండి. ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కొంతమంది ఆందోళన చెంది రేపు రబీకి కూడా ఇప్పుడే తీసుకెళ్ళి నిల్వ చేసుకుంటున్నారు. తప్పు పట్టడం లేదు, వాళ్ళ ఆందోళనలు ఉంది, వాళ్ళకు కూడా కోరుతున్నాం. ఇక నుంచి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఈ రాష్ట్రానికి ఎన్ని ఎరువులు బస్తాలు వచ్చినా ఈకేవైసీ ద్వారా ఆధార్ అనుసంధానం చేసి ఎవరు వ్యవసాయం పెడతారో, ఎంత క్వాంటిటీ ఇవ్వాలో అంతే ఇచ్చే బాధ్యతను రేపు రబీ నుంచి తీసుకుంటున్నాం. ముందే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాం. రబీకి 9,50,000 మెట్రిక్ టన్నులు కేటాయించారు. అవన్నీ ముందే తెప్పించుకొని నిల్వ చేస్తాం. మీకు రేపు రబీ గురించి ఇప్పుడే మీరు తీసుకెళ్ళి కొంతమంది ఖరీఫ్ రైతులకు ఇబ్బంది పెట్టొద్దని రైతు సోదరులందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు ధరలు ఒప్పుకుంటున్నాం. నేను చాలాసార్లు చెప్పాను శాసనసభలో కూడా. వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక పక్క ఆనందం ఉంది, ఒక పక్క బాధ కలుగుతుంది. ఆనందం ఏంటి? విపరీతంగా క్రాప్ వచ్చింది, విపరీతంగా దిగుబడి వచ్చింది, ఒక పక్క ఆనందం. కానీ కొన్ని కారణాలతో ధరలు తగ్గిపోతున్నాయి. దానికి ఏదో మన రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్స్ క్వాలిటీ ఎక్కడికైతే ఎక్స్పోర్ట్ చేస్తామో ఆ ప్రాంతంలో మనం పంపించినటువంటి పంట అదే ప్రాంతంలో పండిస్తున్నారు. దానివల్ల ధరలు తగ్గిపోతున్నాయి. మాట్లాడితే అంటారు మేము ఉన్నప్పుడు ఇంత ధర ఉండేదని, ఈరోజు తగ్గిపోయింది. ఆ రోజు ధర నీ కృషి వల్ల పెరగలేదు, ఆ రోజున్న పరిస్థితుల వల్ల ధర పెరిగింది. మిర్చి ఒకప్పుడు 22,000 ఉండేది, ఆ సంవత్సరం పరిస్థితుల వల్ల 22,000 అయింది. నువ్వు 5 సంవత్సరాలు ఉన్నావు కదా, ఎప్పుడు 12,000 ఉండేది, అప్పుడు ఎందుకు పెరగలేదు? ఉదాహరణకి ఈరోజు అమలాపురంలో కొబ్బరికాయ 2 రూపాయలు 3 రూపాయలు ఉండేది, ఈరోజు 25, 30, 35 రూపాయలు కొబ్బరికాయ పలుకుతుంది. అదేదో నా వల్లే 35 రూపాయలు అయ్యిందని నేను గొప్ప చెప్పడం లేదు. ఈరోజు కొన్ని దగ్గరలో క్రాప్ పడిపోయింది, మన క్రాప్కి డిమాండ్ వచ్చింది, వాల్యూ పెరిగింది, రేపు తగ్గిపోవచ్చు. అదేదో నేనే చేశానంటే అది కాదు. ఇది కూడా తెలియకుండా నిస్సిగ్గుగా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు అంటాడు నేను ఉండేటప్పుడు మార్కెట్ ఇంటర్వర్షన్ స్కీమ్ పెట్టా, 7,800 కేటాయించాడట, 3,000 ఖర్చు పెట్టాడట. ఒక మాటకి పొంతన లేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, 2019-24 ఒక్క పైసా అంటే ఒక్క పైసా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద నువ్వు ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. నేను మంత్రిగా మొత్తం చూశాను. ఈరోజు మేము ఇన్ని ఇబ్బందులు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా, ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి. నువ్వు చేసినటువంటి నిర్వాహం వల్ల, నువ్వు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల చాలా సమస్యలు వచ్చాయి. కానీ సమస్యలన్నీ అధిగమించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మిర్చికి సమస్య వచ్చింది, ఆ సమస్య పరిష్కరించాం. ఈరోజు కోకోకు సమస్య వచ్చింది, 5 రూపాయల కేజీకి రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చి కోకో కొన్నాం.
చిత్తూరులో మామిడికి సమస్య వచ్చింది. 4 రూపాయలు కేజీకి ఇచ్చి మామిడి సమస్య పరిష్కరించాం. ఈ దేశంలో ఎక్కడైనా నల్లబెర్లి కొన్ని ప్రభుత్వాలు ఎక్కడైనా ఉన్నాయా? నల్లబెర్లి విపరీతంగా పండింది. ఎవడు కొనే నాదులు లేడు. రైతులు ఆత్మహత్య శరణ్యమన్నారు. అధికారులు వద్దన్నారు. ఎక్కడ మీరు నల్లబెర్లి కొనే అవకాశం లేదంటే ముఖ్యమంత్రి గారు పోతే 300 కోట్లు పోనీ అని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా నల్లబెర్లి కొని ప్రకాశం జిల్లా రైతులకు ఆదుకున్నాం. ఈరోజు కర్నూలులో ఉల్లి. నిన్న దాని మీద కూడా అసలు ముఖ్యమంత్రిగా ఎలాగ చేశాడు? కనీసం సలహాదారులేనున్నారా? కనీసం అవగాహన ఉందా? నిన్న ఈనాడు పేపర్ చూపించాడు. చంద్రబాబు నాయుడు గారు మాటలే చెప్తున్నారు తప్ప ఎక్కడ ఉల్లి కొనడం లేదు. ఒక పేపర్లో ఈనాడులో ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకొని కర్నూలులో ఎవరు ఉల్లి కొనడం లేదు, మనం ఒక పెట్టుబడి ఎంత అవుతుందో అంత రేట్ అయినా ఇవ్వకపోతే రైతు నష్టపోతాడని 12 రూపాయలు కిలో అని చెప్పి డెసిషన్ చేసుకున్నాం. ఆ రోజు తాటికాయ అంత అక్షరాలతో ఈనాడు పేపర్లో వచ్చింది. ప్రభుత్వమే 12 రూపాయలకి కేజీ కొంటుందని. మరుసటి రోజు మార్కెట్లో 300 రూపాయలకే కొంటున్నారని మళ్ళీ ఈనాడు పేపర్లో ఒక ఐటెం వచ్చింది. నేను చూశాను. కనీసం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కనీసం అవగాహన ఉండి మాట్లాడాలి కదా. మీ పేపరే మీరు చెప్పారు 1200 ఆ పేపరే 300 రూపాయలకు కొంటున్నారని రాశారు. ఎంత తప్పు మీరు మాట్లాడుతున్నారని ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసిన వ్యక్తి మాట్లాడే అర్థం. ఎస్, మార్కెట్లో 3 రూపాయలు ఉంది, ఒకరోజు 4 రూపాయలు ఉంటుంది, ఒకరోజు 5 రూపాయలు ఉంటుంది, ఒకరోజు 7 రూపాయలు ఉంటుంది. ఇచ్చిన 12 రూపాయల్లో మార్కెట్లో ఎంత ధర ఉంటుందో 12 రూపాయలకి అంత తక్కువైతే ప్రభుత్వమే ఇచ్చి 12 రూపాయలకు ఉంటుంది. ఆ మాత్రం కూడా తెలియనటువంటి నువ్వు ముఖ్యమంత్రిగా చేసి పిచ్చెక్కి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే గతి లేక దిక్కు లేక ఈ ఆన్సర్ చేయవలసినటువంటి పరిస్థితి మాకు వచ్చింది. ఒకరోజు 300 వస్తుంది కరెక్టు. అక్కడ వర్షాలు విపరీతంగా పడ్డాయి, ఉళ్ళంతా కుళ్ళిపోతుంది, ఎక్కడా లేదు. మొత్తం 12 రూపాయలకి ఎంత వస్తుందంత కొంటున్నాం. ఎంతైతే తేడా? వర్తకులు అక్కడ 3కు కొంటే ప్రభుత్వం 9 ఇస్తుంది, 5కు కొంటే ప్రభుత్వం 7 ఇస్తుంది, 7కు కొంటే ప్రభుత్వం 5 రూపాయలు ఇస్తుంది. ఆ గ్యాప్ కూడా ప్రభుత్వం ఇచ్చి వారికి ధరిస్తుంటే దాన్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం. ఒక్కటంటే ఒకటి నువ్వు నిన్న మాట్లాడింది ఒక్కటంటే ఒకటి వాస్తవం ఉందా? అందుకే నేను చెప్పాను, దమ్ము ధైర్యం ఉంటే నీలాగా అధికారం ఉండాలి, ముఖ్యమంత్రి పదవి ఉండాలి, అప్పుడే ప్రజల పక్షాన పనిచేస్తానని దిక్కుమాలిన ఆలోచన ఉండకూడదు. ప్రజానాయకుడు ఉంటే పదవి ఉన్నా పదవి లేకపోయినా, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల పక్షాన పనిచేయాలి. ఆ రోజు మాకు 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. నువ్వు చీగొట్టావు, అసహించావు, మమ్మల్ని అవహేళన చేశావు. కానీ బాధపడ్డాం, చాలా అవమానాలు పడ్డాం. కానీ ప్రజల గురించి అసెంబ్లీకి వచ్చి నిలదీశాం. దట్ ఈజ్ తెలుగుదేశం. నీకు 11 మంది ఎమ్మెల్యేలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అగౌరవపరిచి ప్రజలకు గౌరవం ఇవ్వకుండా ఇదేదో నాకు ప్రతిపక్షం ఇవ్వలేదు, ఇదేదో ప్రజలే తప్పు చేశారు, నేను అసెంబ్లీకి వెళ్ళనని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు. నీకు మళ్ళీ రేపు 18వ తారీఖు శాసనసభ స్టార్ట్ అవుతుంది. నువ్వు రా, నిన్న మాట్లాడిన మాటలే నువ్వు మళ్ళీ మాట్లాడు. ప్రతి దానికి ఈరోజు చెప్పినట్టుగా ఆన్సర్ చెప్తాను. ఈ వాస్తవాలు కాదా? తెక్కలెళ్ళు, ఎంక్వైరీ చేయి, కుప్పమేళ్ళు ఎంక్వైరీ చేయి. ఈ పేపర్లేవి నీ పేపర్లు, సాక్షి పేపర్లు. ప్రతిరోజు పేపర్లు వేయలేరా? ఉన్నది లేనట్టుగా రోజు అబద్ధాలు మాట్లాడి పోనీ ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఇండియన్ ఎక్స్ప్రెస్ లేకపోతే జాతీయ మీడియాలో పడినవో
లేకపోతే ఈ రాష్ట్రంలో ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటివి, ఎక్కువ సర్క్యులేషన్ ఉన్నటువంటి పేపర్లు చూపించి ఎక్కడో ఒక దగ్గర 2 దగ్గరలో పడ్డాయంటే సరి చేసుకుంటాం. కానీ నీ దిక్కుమాలిన పేపర్లో లేని ఫోటోలు ఉన్నట్టుగా పెట్టి ఆ పేపర్ ఫోటోలే చూపించి నువ్వు మీడియాలో మాట్లాడుతుంటే ఏమనాలని చెప్పి నేను కోరుతున్నా. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. చాలా మైన్యూట్గా వెళ్తున్నాం. ఇది బాధ్యత గల ప్రభుత్వం. ఒక డివిజన్లో, ఒక ఊర్లో ఎక్కడైనా ఎరువు దొరకలేదంటే, చిన్న వార్త వస్తే మాకు అవసరం లేదు, కానీ బాధ్యత గల ప్రభుత్వం, బాధ్యత గల ముఖ్యమంత్రి కాబట్టి దాని మీద కూడా ఎంక్వైరీ చేసి ఆ రైతుతో మాట్లాడి సమస్య ఉంటే పరిష్కరిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దయ ఉంచి రైతులు కూడా అర్థం చేసుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండవది మెడికల్ కాలేజ్. పీపీపీ అంటే అర్థం తెలుసా? జగన్ నేను ఒక నాయకుడిగా ఉన్నాను, ఒక మంత్రిగా ఉన్నాను, నాకు నియోజకవర్గం డబ్బులు లేకుండా, నిధులు లేకుండా ఒక 100 పథకాలు పెట్టి ప్రతిదానికి కొబ్బరికాయ కొట్టి పునాదేశిస్తే అది అభివృద్ధి కాదు. ఒక కార్యక్రమం ప్రారంభిస్తే ఆ కార్యక్రమం సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందిస్తే అది అభివృద్ధి. దానివల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. నేను ఎలాగా మరి గెలవను, మళ్ళీ ఈ రాష్ట్రంలో నేను రాను, నా పేరుండిపోవాలని మెడికల్ కాలేజ్ కట్టావు, శంకుస్థాపన చేశావు. నేను కూడా చూశాను, పార్వతీపురం ఇన్ఛార్జ్ మంత్రి నేను వెళ్ళి చూశాను. ఈరోజు మా సవితమ్మ వెళ్ళింది, రేపు మా రామానాయుడు వెళ్తాడు. ఇదేది సీక్రెట్ కాదు, భూతద్దంలో ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. శాసనసభలో కూడా మీరు లేకపోతే శాసన మండలిలో డిస్కషన్ జరిగితే చెప్పాం, పలానా మెడికల్ కాలేజ్ 2% అవ్వలేదు, పలానా మెడికల్ కాలేజ్ 3% అవ్వలేదు, ఇంకా భూమిలోని పునాదులు ఉన్నాయి, ఇవి చెయ్యాలంటే ఎక్కడ డబ్బులు ఉన్నాయి, దీనికి ఒక ప్లాన్ ఉందా, ఇవి ఎప్పుడు జరుగుతాయి, ఇవి జరగాలి, ప్రజలకు ఉపయోగపడాలని పీపీపీ మోడల్ తీసుకొస్తే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అధికారంలో ఉంటే రద్దు చేసేస్తాంట. ఇదేంటి నీ రాజ్యాంగం అనుకుంటున్నావా? చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే రద్దు చేసేస్తానని చెప్పి భయపెట్టడం. జీవితంలో నువ్వు అధికారంలోకి వస్తావా? ఒకసారి తప్పు చేశారు ప్రజలు, 5 సంవత్సరాలు అనుభవించారు. మళ్ళీ నీకు అధికారం ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఉందా? ఎందుకు? పీపీపీ మోడల్లో 50% సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటాయి, అది కూడా తెలీదా? మొత్తం భూములన్నీ అమ్మేస్తున్నారు. ఏ భూమి అమ్మడం లేదు, భూమి ప్రభుత్వం దగ్గరే ఉంటుంది, ప్రభుత్వం దగ్గరే భూమి ఉంటుంది. ఎవరైతే మెడికల్ కాలేజ్ తీసుకుంటారో వాళ్ళు మెడికల్ కాలేజ్ కట్టి రన్ చేస్తారు. 50% సీట్లు కన్వీనర్ కోటాలో ఇస్తారు. ఇది కూడా తెలియకుండా మొత్తం దారాదత్తం చేసేస్తున్నాము, మొత్తం అవినీతి జరిగిపోయింది అని మాట్లాడతాడు. మొన్న వచ్చాడు, నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేశాడు. ఈరోజు తెల్లవారి నేను బెంగళూరు నుంచి వస్తే మళ్ళీ బెంగళూరు ఫ్లైట్కి ఎక్కిపోయాడు. ఇదే రాష్ట్రం అంటే? ఇదే రాష్ట్ర ప్రజల బాధలు తెలుసుకోవడం అంటే? ఇదే ప్రభుత్వం అన్నా ప్రతిపక్షం అన్నా ప్రజల పక్షాన పనిచేయాలి. ఈరోజు నేను వచ్చా కదా, 2 రోజుల నుంచి ఒక వ్యవహారం దేశమంతా నడుస్తుంది కదా. తెలుగువారు నేపాల్లో అక్కడున్న పరిస్థితులు బట్టి అక్కడ ఇరుక్కున్నారు, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని భయాందోళన చెందుతున్నారు. మేము రాగలమా రాగలమా రాగలమని. దీన్ని బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా, ప్రజలంటే ప్రేమ అభిమానం ఉన్నటువంటి వ్యక్తులుగా, తెలుగువాడు ఎక్కడున్నా సరే వాడిని రక్షించాలని ఒక ఆశయంతో పనిచేస్తున్నటువంటి పార్టీగా నిన్న తెలిసినటువంటి 2 నిమిషాల్లోనే నిన్న బ్రహ్మాండమైనటువంటి సభ పెట్టుకున్నాం.
నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా మా యువ నాయకుడు ఆ సభకు రావాలి, చీఫ్ గెస్ట్గా, రెండో చీఫ్ గెస్ట్గా మాట్లాడాలి. ఆ అవకాశాన్ని ఎవరు వదులుకోరు. కానీ తెలుగువారు, ఆంధ్ర వాళ్ళు 270 మంది నేపాల్లో చిక్కుకొని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని భయాందోళనతో ఉన్నారు. నా బాధ్యత అది కాదు, ఇక్కడుండి వాళ్ళకి రక్షించాలని నిర్ణయం తీసుకొని నిన్న ఉదయం నుంచి 48 గంటలైంది అదే పని చేస్తున్నాడు, రాత్రింబవళ్ళు. దట్ ఈజ్ లీడర్, దట్ ఈజ్ నాయకుడు. కనీసం ప్రతిపక్ష నాయకుడని అడుగుతున్నావే, 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా వెలగబెట్టావే, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావే, కనీసం రాజకీయాల పక్కన పెట్టు, కనీసం మానవుడుగా ఒక మనిషిగా ఇంత జరుగుతుంటే దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి నువ్వు ఈ రాష్ట్రానికి వచ్చి ఒక పార్టీ పెట్టి మమ్మల్ని దాపరించినందుకు బాధపడాలో సిగ్గుపడాలో అర్థం కానటువంటి పరిస్థితి. అభినందిస్తున్నాను మా యువ నాయకుడికి. ఆ రోజు ఉత్తరాఖండ్లో ప్రళయం వస్తే చేతుల్లో ఒక పైసా లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న మనసుంది, తెలుగువాడికి కాపాడాలని ఆలోచన నుండి 10 మందికి కూడబెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కున్నటువంటి తెలుగువారికి సొంత డబ్బులు కూడబెట్టి విమానాలు పెట్టి తీసుకొచ్చి వెళ్ళి ఎయిర్పోర్ట్లో దించి ఇంటి వరకు పంపించాం. దట్ ఈజ్ నాయకుడు. అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ప్రజల పక్షాన పనిచేసిన మళ్ళీ మా యువ నాయకుడు లోకేష్ బాబు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నిన్నటి నుంచి ఈ రోజు వరకు ప్రతి నిమిషం కేంద్ర ప్రభుత్వంతో, విదేశీ వ్యవహారాల్లో ఉన్నటువంటి నాయకులతో, అధికారులతో మాట్లాడి ఈరోజు 200 మందికి విమానం ఎక్కించి ఇంకో గంటో గడియకో తిరుపతిలో విశాఖపట్నంలో ల్యాండ్ అవుతున్నారు. మమ్మల్ని అందరినీ ఆదేశించారు. ఇదేదో విమానం ఎక్కి తెచ్చి విశాఖపట్నంలో దించడం కాదు, తిరుపతిలో దించడం కాదు. ఎన్డీఏ నాయకులందరూ వెళ్ళండి, స్వాగతం పలకండి, తీసుకురండి, వెహికల్స్ పెట్టండి, వాళ్ళ ఇంట్లో జాగ్రత్తగా దించండి అని మాకు ఆదేశించినటువంటి నాయకుడు మా లోకేష్. దట్ ఈజ్ లీడర్. నాకు అధికారం ఉంటే పని చేస్తాను, దోచుకుంటాను, నాకు ముఖ్యమంత్రి ఉంటే పని చేస్తాను, దోచుకుంటాననే వ్యక్తి ఇంకా ఈ రకంగా మన రాష్ట్రంలో ఉండడం మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. ఇప్పుడు నేను చెప్పాను, ఎవరికి బాధ వచ్చినా కష్టం వచ్చినా ఏ పంటకి తక్కువ రేటు వచ్చినా ఇమీడియట్గా ఎంటర్ అవుతున్నాం. ఈరోజు టమాటా రేటు తరిగిపోయింది, వెంటనే మేము టమాటా కొని రైతు బజార్ల ద్వారా అమ్మాం. నీ హయాంలో కూడా జరిగింది కదా. మామిడి పడిపోతే ఏం చేసావు? ఎక్కడైనా ఒక మామిడి కాయ కొన్నావా? ఇదే కర్నూలులో ఉల్లి 2 రూపాయలకి పడిపోతే ముఖ్యమంత్రిగా నువ్వు కనీసం ఒక్కరోజు రివ్యూ తీసుకొని ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి నువ్వు అనునిత్యం రైతు గురించి, అనునిత్యం ప్రజల గురించి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి నువ్వు అభినందించవలసింది పోయి ఈ రకంగా మాట్లాడడం చాలా దౌర్భాగ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితిలో నీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాను. నువ్వు బాగా మదంతో ఉన్నావు, డబ్బు మదం, అవినీతి డబ్బు మదం. నేనేది మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నావు. ఇది రాచరికం కాదు, ప్రజాస్వామ్యం. ప్రజలు మంచిని గౌరవిస్తారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నిన్న నువ్వు మాట్లాడి మమ్మల్ని బావిలో దూకమంటావా? నీ కనీసం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెట్టి 11 కిలోమీటర్లు గొయ్యి తవ్వి అందులో పెట్టి పూడ్చినా సరే నీకు సిగ్గు లేకుండా, కనీసం పరివర్తన లేకుండా, ఒక పెద్ద లేక మంచి లేక మాట్లాడుతున్నటువంటి నిన్ను ఏమనాలో అర్థం కావడం లేదు. ఇది ఎందుకు మాట మాటకి చెప్తున్నానంటే, ప్రజలకి తెలియాలి, వాస్తవాలన్నీ ప్రజలు తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. ఎక్కడైనా సరే సిస్టమేటిక్గా పులివెందులైనా లేకపోతే వాళ్ళ గ్రామంలైనా ఎక్కడైనా నేను ఆధారాలతో చెప్పాను. కొద్దిగా ఒక వారం రోజులు ఈ ప్రాబ్లం వచ్చింది, దానికి కారణాలు కూడా చెప్పాను. 2-3 జిల్లాల్లో విపరీతంగా వర్షాలు వచ్చి మొదటేసినటువంటి యూరియా అంతా పోయింది, మళ్ళీ కావాలని అడిగారు బఫర్ స్టాక్. కొన్ని జిల్లాల్లో ఎర్లీగా వచ్చింది,
రైతుల్లో వీళ్ళే అభద్రతా భావం క్రియేట్ చేశారు. ఈ సోషల్ మీడియాలో, ఈ ఫేక్ మీడియాలో రైతులకు ఎరువులు దొరకదు, మీరు దొరికినట్టుగా పట్టుకెళ్ళి దాచుకోండి అంటే దానివల్ల కొంతవరకు ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అంతా సరిచేసాం, సఫిషియెంట్ స్టాక్ ఉంది. ముఖ్యమంత్రి గారు మొన్నే మాట్లాడితే ఇంకొక 50,000 మెట్రిక్ టన్నులు నడ్డా గారు కూడా వెంటనే కేటాయించారు. ఎవరికి సమస్య ఉండదు. మా కలెక్టర్లు ఎవ్రీడే ప్రతి జిల్లాలో డైలీ ఎవరి కలెక్టర్ని ఓన్లీ ఎరువుల మీద పెడుతున్నారు. ప్రతి దగ్గర టీంలు వేసాం, అవుట్ రీచ్ ప్రోగ్రాం, ప్రతి ఊరికి వెళ్ళమన్నాం. రైతులకి ఎరువుల మీద ఎడ్యుకేట్ చేసి, యూరియా మీద ఎడ్యుకేట్ చేసి, యూరియా ఎంత వాడాలి, దీనివల్ల అనర్థాలు ఏంటని చేసి అందరికీ అందిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నూటికి వాస్తవం ఇది. గతంతో పోలిస్తే ఇప్పటికి ఈ సంవత్సరం ఖరీఫ్కి 1,20,000 మెట్రిక్ టన్నులు ఎక్స్ట్రా ఇచ్చాం ఈ టైంలో, ఈ టిప్పుకి. ఇదేదో దాపరికం కాదు, అవినీతి అంటున్నారు. ఈరోజు మీరు అవినీతి చేశారు, 50% ప్రైవేట్ మార్కెట్లో మీరు అవినీతి చేశారు. మేము బాధ్యత గల ప్రభుత్వం కాబట్టి 70% రైతు సేవా కేంద్రాల్లో ఇస్తున్నాం. ఈరోజు ప్రైవేట్లకు ఇచ్చినటువంటి ఎరువులు కూడా మన కంట్రోల్లో పెట్టుకున్నాం. ప్రతి షాపు దగ్గర జిల్లా కలెక్టర్, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్కి, ఒక రెవెన్యూ ఆఫీసర్కి పెట్టి ఎంత స్టాక్ ఉంది, ఎంత రేటు, 300 రూపాయలకు ఒక పైసా కూడా. ఇక్కడ 267, అక్కడ 300. ఎందుకంటే మన రైతు సేవా కేంద్రంకి వచ్చిన దానికి ట్రాన్స్పోర్ట్ మనం పెడతాం, ప్రైవేటు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పెడతారు. కాబట్టి రైల్వే వ్యాగన్ నుంచి మళ్ళీ షాపుకి, షాపు నుంచి రిటైల్కి పంచాలి. కాబట్టి ఆ 20 రూపాయలు 30 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వేసి 300 రూపాయలకు ఒక పైసా పెంచకుండా మేమే అధికారులకు పెట్టి పంపిణీ ఇంత పారదర్శకంగా చేస్తుంటే సిగ్గు లేకుండా ఏదైనా మాట్లాడేస్తారు. 200 కోట్ల అవినీతట. ఇంత దారుణంగా మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది. అదే నేను అంటున్నాను. బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా, కనీసం ఎక్కడైనా సరే కేంద్ర ప్రభుత్వానికో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసి మన తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అక్కడ చిక్కుకున్నారు, బాధపడుతున్నారు, మీ అధికారాన్ని ఉపయోగించి తీసుకురండని నువ్వు ఎలాగా చేయలేవు. కనీసం ఒక మాట కూడా చెప్పడానికి నోరు రానటువంటి నువ్వు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసి ఒక పార్టీ పెట్టి మా మీదకి వచ్చావంటే ఏమనాలి? మా కర్మ, ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి కర్మ అనుకోవడం తప్ప ఇంకొకటి లేదు.